అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మటన్ కావాలంటే ఫేమస్ ఎక్కడ? నాదర్గూల్. మరి నాదర్గూల్ అనగానే గుర్తుకొచ్చేది మటను మేకల దంద. సో క్లియర్గా చూడొచ్చు, మనం విజువల్లో చూసుకున్నట్టయితే క్లియర్గా ఇక్కడ మనకు మటన్ షాప్లు మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి క్లియర్గా చూడొచ్చు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అక్కడ మెయిన్ రోడ్ పైకి ఎన్నో ఇక్కడ మటన్ షాపులు ఉండడం జరిగింది. సో ఏదేమైనా కూడా మార్కెట్లో అన్ని రేట్ల కంటే కూడా తక్కువ రేట్లకు ఇక్కడ మటన్ విక్రయించడం జరుగుతుంది. ముఖ్యంగా క్లియర్గా చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ యుగం వచ్చినాక కూడా మరి క్లియర్గా చూడొచ్చు, ఎలక్ట్రానిక్ యుగం వచ్చినా కూడా తక్కడ బాటలతో ఇక్కడ జోకుతున్నారంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇంతకు తులక అంటే ఏదైతే తులిక శాఖ ఇంతకు ఉన్నారా లేరా, మరి ఉంటే ఏం చేస్తున్నట్టు? ఏది ఏమైనా కూడా చూసుకున్నట్టయితే క్లియర్గా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకు మార్కెట్ ప్రైస్ అంటే ఇంత తక్కువ అమ్మడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కు ఏదైతే ఉన్నదో మరి వాళ్లకు అలవాటు అయిపోయింది. ఎట్లా అంటే రేటు 900 నడిచేటువంటి మార్కెట్లో భాగంగా 700కి ఇక్కడ అమ్ముతున్నామంటే దాన్ని క్లియర్గా చెప్పొచ్చు, మేము క్వాలిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు క్వాలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఏది ఏమైనా కూడా మార్కెట్లో మేకపోతు 400 రూపాయలు ఉన్నా కూడా మా దగ్గర మాత్రం 250 నుంచి 300 ఇవ్వడానికి జనుకుతారు. మరి ఎందుకు ఆ విధంగా ఈ రేట్లున్నా కూడా కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి వస్తున్నారంటే కారణం ముఖ్యంగా కొలతల్లో మరి మార్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రకారంగా మేము బిజినెస్ చేస్తున్నామని చెప్పి తన మాటల్లో క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఏదైనా కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నాదర్గూల్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ మటన్ వ్యాపారాలు అనుకోవచ్చు. మరి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మరి ఎందుకు మార్కెట్లో ఉన్న రేట్ కంటే కూడా తక్కువ అమ్మడానికి గల కారణాలు ఏంది? సో క్లియర్గా మనం విజువల్లో చూడొచ్చు. సో ఏది ఏమైనా కూడా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎన్నో షాప్స్ ఉన్నాయి. మరి ఇంత రేటు తక్కువ అమ్మడానికి కారణం ఏంది? హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎక్కడైనా 900 నుంచి 1000 రూపాయలు మటన్ ఉంటుంది. కానీ ఎలాంటి రోడ్డు పైన కాన్ రాకుండా మరి క్లీన్గా అంటే గ్లాసెస్లో ఏర్పాటు చేసి అమ్మేటువంటి అవసరం ఉంటుంది. నాన్ వెజ్ ఐటెంకి సంబంధించి ఎలాంటి గాలి తగలకుండా, కాలుష్యం తగలకుండా, మరి దుమ్ము లేకుండా అమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ క్లియర్గా ఓపెన్గా డైరెక్ట్గా చూడొచ్చు, రోడ్డుకి దగ్గరలో ఓపెన్గా ఇలా హ్యాంగ్ చేసి ఈ విధంగా మటన్ అమ్మడం జరుగుతుంది. ఏదేమైనా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ మరి ఈ సమస్యపై తక్షణమే స్పందించి మరి ఈ షాప్స్ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళకి టేక్ కేరింగ్ చెప్తారా, లేదా ఇదే విధంగా కొనసాగుతూ మరి సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యంపై మరి ఈ విధంగా నష్టాలు వస్తున్నా చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఉంటాం అలియా.